పాఠశాల విద్యలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు అబిడ్స్లోని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ముట్టడి నిర్వహించారు. ర్యాలీగా వచ్చిన నాయకులు కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు స్పందించకపోవడంతో కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను వెంటనే పునర్నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని కోరారు. అలాగే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేసి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. బలోపేతం చేయాలి ప్రభుత్వ పాఠశాల విద్యను, బలోపేతం చేయాలి ప్రభుత్వ పాఠశాల విద్యను. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. ఎటువంటి అనుమతులు లేకుండా కొన్ని ప్రైవేటు స్కూల్స్ విచ్చలవిడిగా ఇంజనీరింగ్ కళాశాలల కంటే దారుణంగా తయారై నర్సరీ అడ్మిషన్కి లక్షలకు లక్షలు డొనేషన్లు వసూలు చేస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే కనీసం ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మాయిలకి వాష్రూమ్స్ అనేటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ బడులు ఉన్నాయి, అందులో విద్యార్థులు లేదు, మేము రేషనలైజేషన్ పేరు మీద వాటిని 4,000కు కుదిస్తామని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రివేనా? సిగ్గుండే మాట్లాడుతున్నావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వ బడులను మూసి కుదిస్తా అని చెప్పడము ఎంతవరకు సిగ్గుచడని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దీనంతటికి పరిష్కారం దొరకాలంటే రేవంత్ రెడ్డి మన్మడు ఎవరైతే ఉన్నారో జూబ్లీ హిల్స్లోని ప్రభుత్వ పాఠశాల